జీడిపికి దేశవ్యాప్త అభివృద్ధికి జీడిపి ప్రామాణికమైతే రాష్ట్రాల అభివృద్ధికి జిఎస్టిపి ప్రామాణికం. అయితే భారతదేశం మొత్తం ఈ జిఎస్టిపి కానీ జీడిపి కానీ ఇవన్నీ దేని మీద ఉంటాయి, కొనుగోళ్ల అమ్మకాలు, ఈ జిఎస్టి వీటితో లింక్ అయ్యి ఉంటాయి. అయితే దేశంలో ఉన్నటువంటి మొత్తం సంపదలో 30% ఆదాయాన్ని సమకూరుస్తున్నది, అంటే జీడిపిలో 30% వాటా సమకూరుస్తున్నటువంటి రాష్ట్రాలు దక్షిణాదివే. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి. ఈ 6 పాండిచ్చేరి కూడా తక్కువే, కానీ టోటల్గా అయితే పాండిచ్చేరి ఈ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటిదే టోటల్ జీడిపిలో 30% అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా బయటపడింది. ఇక్కడ మోడీ గారు గుర్తుపెట్టుకోవాలని ఎందుకు పెట్టానంటే తమ్నేలు, అసలు పాయింట్ రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏంటంటే జనాభాని తగ్గించుకుంటూ, అధిక జనాభాని తగ్గించుకుంటూ రావడం వల్ల ఇక్కడ సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు ఏ 10 లక్షల జనాభా ప్రాతిపదికన కనుక ఎంపీ సీట్లను కేటాయించుకుంటూ పోతే దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే అసెంబ్లీకి కూడా అట్లాగే ప్రాతిపదిక చేసుకుంటే చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక్కడ న్యాయంగా నిబంధనలు పాటించి దేశం మంచి కోసం చేశాము, అది గుర్తుపెట్టుకుని అక్కడ ఎట్లా పెంచుతున్నారు ప్రపోర్షనేట్గా ఇక్కడ కూడా పెంచాల్సిన అవసరం ఉంది.